అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మనం బ్యాండ్స్, లెవెల్స్, జన్పాక్ట్లో ఏ బ్యాండ్స్ ఉంటాయి, ఏ లెవెల్స్ ఉంటాయి అండ్ ఏ డిజిగ్నేషన్ ఏ లెవెల్స్ కింద వస్తాయి, ఏ బ్యాండ్ నెంబర్ కింద వస్తాయి అనే ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీ అందరికీ తెలిసిందే. సో మన వీడియోస్కి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్ కౌంట్ అయితే పెరగట్లేదు, అలానే ఉంటుంది. ప్లీజ్ మీరు వీడియో అలా చూసేసి వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో ఇకపోతే మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. సో జన్పాక్ట్ కంపెనీలో మనకి బ్యాండ్స్ ఆర్ లెవెల్స్ ఏ లెవెల్స్ ఉంటాయి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెవెల్స్ వచ్చేసరికి జన్పాక్ట్ కంపెనీలో సో దెర్ ఆర్ మెనీ లెవెల్స్ ఆర్ దేర్. సో ఇనీషియల్ ఎంట్రీ లెవెల్ నుంచి ఏ బ్యాండ్స్ కింద వస్తుంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ అదేవిధంగా శాలరీ స్ట్రక్చర్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి కైండ్ ఆఫ్ ప్రాసెస్ అసోసియేట్. సో ఈ ప్రాసెస్ అసోసియేట్ డెసిగ్నేషన్ ఎవరికైతే వచ్చిందో ఇది 5A బ్యాండ్ కింద వస్తుంది, అంటే ఎంట్రీ లెవెల్ డెసిగ్నేషన్ అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఫ్రెషర్గా జన్పాక్ట్ కంపెనీలో హైర్ అయితే, లైక్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్, జీరో ఎక్స్పీరియన్స్ తోటి హైర్ చేసుకున్నారు అంటే, కొంతమందిని అంటే బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి అండ్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ని బట్టి ఇనీషియల్ యాజ్ ఏ ఫ్రెషర్గానే ఇంకొక డెసిగ్నేషన్ ఇవ్వచ్చు, కానీ వాళ్ళు ఏదైతే మీకు డెసిగ్నేషన్ ఇచ్చారో ఆ డెసిగ్నేషన్ ఏ లెవెల్ కింద వస్తుంది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ప్రాసెస్ అసోసియేట్ అనేది ఇనీషియల్గా 5A అనే బ్యాండ్ కింద వస్తుంది. సో అండ్ అదేవిధంగా ఇది ఏ కైండ్ ఆఫ్ క్యాండిడేట్స్కి ఇస్తారు అని అంటే ఫ్రమ్ జీరో టు యాజ్ ఎ ఫ్రెషర్కి ఈ కైండ్ ఆఫ్ డెసిగ్నేషన్ ఇస్తారు. అండ్ శాలరీ రేంజ్ వచ్చేసరికి 1.5 lakh నుంచి కైండ్ ఆఫ్ 3.5 and 4 lakh వరకు శాలరీ అనేది ఉంటుంది. అదేవిధంగా ప్రాసెస్ అసోసియేట్ తర్వాత ప్రాసెస్ డెవలపర్, PD అని పిలుస్తాం. సో దీనికి ఇచ్చే బ్యాండ్ ఏంటి అని అంటే 5B అని ఉంటుంది. సో ఈ 5B అనే ఈ కైండ్ ఆఫ్ డెసిగ్నేషన్ ఎవరికి ఇస్తారంటే లైక్ మేబీ 0 to 5 years ఎక్స్పీరియన్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ డెసిగ్నేషన్ ఇవ్వడానికి స్కోప్ అనేది ఉంటుంది. అండ్ దీనికి ఇచ్చే శాలరీ రేంజ్ ఏంటి అని అంటే లైక్ 3.5 lakh నుంచి కైండ్ ఆఫ్ 5 lakh 5.5 వరకు కూడా శాలరీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇనీషియల్ లెవెల్, ఎంట్రీ లెవెల్ ఈజ్ అ ప్రాసెస్ అసోసియేట్, దెన్ ఆఫ్టర్ PD. ఒకవేళ ఈ రెండు డెసిగ్నేషన్స్ తర్వాత ఏముంటుంది అని అంటే లైక్ మేనేజ్మెంట్ ట్రైనీ అనేది ఉంటుంది, కైండ్ ఆఫ్ టీమ్ లీడ్ కింద పిలుస్తారు. సో ఈ మేనేజ్మెంట్ ట్రైనీ దీనికి ఉండే బ్యాండ్ నెంబర్ ఏంటి అని అంటే 4A అనే బ్యాండ్ నెంబర్ ఉంటుంది. సో ఇది మోస్ట్లీ 2 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి. సో ఈ కైండ్ ఆఫ్ డెసిగ్నేషన్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. అండ్ శాలరీ రేంజ్ వచ్చేసరికి 3 to 7.5 వరకు శాలరీస్ ఇవ్వడానికి మోస్ట్లీ ఉంటుంది. అండ్ శాలరీ అనేది ఇంతే ఇస్తారని కాదు, బేస్డ్ ఆన్ యువర్ లాస్ట్ ఎక్స్పీరియన్స్, అంటే మీ లాస్ట్ కంపెనీలో మీకు ఎంత శాలరీ ఇచ్చారు అండ్ అదేవిధంగా మీకు ఎంత నాలెడ్జ్ అనేది ఉంది, వాళ్ళు ఏ డెసిగ్నేషన్కి ఏ ప్రాజెక్ట్కి వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నిటినీ బేస్ చేసుకొని శాలరీ రేంజ్ అనేది ఉంటుందన్నమాట. కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఏదన్నా ఒక కంపెనీలోకి వెళ్ళినప్పుడు అంటే ఇంటర్వ్యూస్ అనేది ఇస్తున్నప్పుడు ఏ బ్యాండ్స్ ఉన్నాయి అండ్ ఏ డెసిగ్నేషన్ ఏ బ్యాండ్ కింద వస్తుంది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క లెవెల్కి ఒక్కొక్క శాలరీ స్ట్రక్చర్ ఉంటుంది, దానికి మించి ఇవ్వడం అనేది ఎవరికి పాసిబుల్ కాదు. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఇంటర్వ్యూ అనేది అటెంప్ట్ చేస్తే ఇట్స్ బెటర్. సో మేనేజ్మెంట్ ట్రైనీ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి అని అంటే అసిస్టెంట్ మేనేజర్. సో ఈ అసిస్టెంట్ మేనేజర్ అనేది కైండ్ ఆఫ్ 4B అనే బ్యాండ్ కింద వస్తుంది. సో అరౌండ్ ఈ కైండ్ ఆఫ్ డెసిగ్నేషన్ రావాలి అని అంటే అట్లీస్ట్ 4 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అరౌండ్ 6.5 నుంచి ఈవెన్ 10 lakh ఈవెన్ 11 lakh వరకు కూడా ఇచ్చే ఆప్షన్స్ అంటే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అసిస్టెంట్ మేనేజర్ తర్వాత నెక్స్ట్ డెసిగ్నేషన్ ఏంటి అని అంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి అని అంటే ఈజ్ కైండ్ ఆఫ్ మేనేజర్. సో మేనేజర్కి ఇచ్చే బ్యాండ్ ఏంటి అని అంటే కైండ్ ఆఫ్ 4C అనేది ఉంటుంది. సో దీనికి ఇచ్చే అంటే దీనికి ఇలాంటి ఒక డెసిగ్నేషన్ రావాలి అని అంటే
అట్లీస్ట్ ఒక 6 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అరౌండ్ 8 lakh నుంచి మనకి దాదాపుగా ఒక 12 to 13 or 14 lakh వరకు మనకి స్కోప్ అనేది ఉంటుంది ఫర్ మేనేజర్ డెసిగ్నేషన్ కోసం. సో మేనేజర్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, నెక్స్ట్ లెవెల్ ఏంటి అని అంటే కైండ్ ఆఫ్ సీనియర్ మేనేజర్. సీనియర్ మేనేజర్ అనేదానికి ఇలాంటి ఒక డెసిగ్నేషన్ రావాలంటే అట్లీస్ట్ 8 to 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ శాలరీ కూడా అరౌండ్ 10 to 15 or 16 lakh వరకు కూడా స్కోప్ అనేది ఉంటుందన్నమాట. సో సీనియర్ మేనేజర్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇస్ కైండ్ ఆఫ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్, ఆ తర్వాత సీనియర్ వైస్ ప్రెసిడెంట్. ఇవి డెసిగ్నేషన్స్ జెన్పాక్ట్ కంపెనీలో ఉన్న డెసిగ్నేషన్స్. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, ప్రాసెస్ అసోసియేట్ ఈజ్ ఎంట్రీ లెవెల్ డెసిగ్నేషన్ 5A, ప్రాసెస్ డెవలపర్ PD 5B ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. దాని తర్వాత లెవెల్ వచ్చేసరికి మేనేజ్మెంట్ ట్రైనీ, దాని తర్వాత అసిస్టెంట్ మేనేజర్, ఆ తర్వాత మేనేజర్, దెన్ ఆఫ్టర్ సీనియర్ మేనేజర్, అండ్ అదేవిధంగా ఆ సీనియర్ మేనేజర్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ అండ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ and vice president, senior vice president. These are the designations are there in Genpact company. So మీరు ఎప్పుడైనా Genpact కంపెనీకి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు సో మీకు ఏ డెసిగ్నేషన్ మీద మీకు జాబ్ రావాలి అండ్ వాళ్ళు ఒకవేళ ఏ డెసిగ్నేషన్ మీద మీకు జాబ్ ఇచ్చారు అండ్ మీరు ఏ బ్యాండ్లో ఉన్నారు అనే డీటెయిల్స్ ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకు ఈ బ్యాండ్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలంటే ఇంతకుముందు వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బేస్డ్ ఆన్ బ్యాండ్ని బట్టి మీకు ఇచ్చే కొన్ని బెనిఫిట్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ ప్రాసెస్ అసోసియేట్ కానీ PD లెవెల్లో మీకు ఇచ్చే హైక్స్ వేరుగా ఉంటుంది. బికాస్ ఇప్పుడు హైక్ అనేది మేబీ 7 to 10% ఇస్తారు అని అనుకుందాం. ఇప్పుడు ఇనీషియల్ లెవెల్లో మీకైతే ఎక్కువ శాలరీ ఇవ్వరుగా, రైట్? ఇప్పుడు శాలరీ ఎంత ఉంటే దాన్ని బేస్ చేసుకునే హైక్ అనేది ఇస్తారు, అగ్రి? ఇప్పుడు శాలరీ అనేది తక్కువ ఉంటే హైక్ కూడా తక్కువగానే వస్తుంది. అండ్ అదేవిధంగా సమ్ కైండ్ ఆఫ్ బోనస్ అమౌంట్, ఈవెన్ బోనస్ అమౌంట్స్ కూడా ఈ బ్యాండ్స్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్క బ్యాండ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ అమౌంట్ అనమాట. సో ఖచ్చితంగా బ్యాండ్స్ని బట్టి అడ్వాంటేజెస్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ జెన్పాక్ట్ లెవెల్స్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వెంకీ జాబ్స్ అండ్ బిజినెస్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.